నమస్తే, నేను మీ మధు నద్దునూరి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1975లో స్థాపించబడింది. అయితే గత కొద్ది రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమకు సంబంధించిన యూనివర్సిటీ భూములలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములు కాదని, గతంలోనే ప్రభుత్వానికి బదలాయించబడిందని, కోర్టులో కేసులు కూడా నడిచాయని ప్రభుత్వం గుర్తు చేస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కల అలాగే విద్యార్థులు, పర్యావరణవేత్తలు మరియు రాజకీయ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ గత 2 రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో జేసీబీలు భూమిని సదును చేస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత అనేది ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి అనేది సమాజానికి అవసరం. కానీ 400 ఎకరాలలో ఇంత డీప్ ఫారెస్ట్ని డెమాలిషన్ చేసి అక్కడ ఐటీ కారిడార్ని ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. మరొకసారి పునరాలోచన చేసి ఐటీ కారిడార్ ఆ ప్లేస్లో కాకుండా ఇతర ప్లేసులలో పెట్టే ఆలోచన చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.